పార్వతీపురం మన్యం జిల్లా మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ప్రజా దర్బార్ పేరుతో రాచరిక పాలన తీసుకొస్తారా అని విలేకరుల సమావేశంలో అన్నారు. మంత్రి గిరిజనుల సమస్యలు పట్టించుకోవడం లేదని రాజన్న దొర విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో జీవో నంబర్ 3 అమలు చేస్తామని గిరిజనులకు హామీలు ఇచ్చి మరిచారని, ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. 1400కు పైగా గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటిస్తామని చెప్పారు. ఎప్పుడు గిరిజన శాఖ మంత్రి వాటిని ప్రకటిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి మేము వెళ్ళినప్పుడు వారికి స్వాతంత్రం ఉందా లేదా, వారు గొప్పవారే మేము గొప్పవారు ఆలోచించారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్ళాడంటే ప్రజలు గొప్పవారు, మేము కాదు. కానీ వీళ్ళు ప్రజా దర్బారు పెడతారట. రాజులు ప్రజా దర్బారు ఎవరు పెడతారు? రాజుల కాలం నాడు. ఆటోక్రసీ అంటారు దాన్ని ఇంగ్లీష్. ఫ్యూడలిజం అంటారు, ఫ్యూడలిజం ఆటోక్రసీ అంటారు. ప్రజా దర్బారు పెట్టేది ఎవరు? రాజుల కాలంలో పెట్టేవారు ప్రజా దర్బారు. మేము అలా పెట్టలేదు, ప్రజల దగ్గరికే వెళ్ళాము. మా ప్రభువులు మాకు. ఆ రోజు ఎందుకు ప్రజలు రాలేదు? కోకొల్లమని. మేమే గడప గడపకి వెళ్ళాం, మేమే ఇంటింటికి వెళ్ళాం, వాళ్ళ సమస్యలు పరిష్కరించాం. ఈరోజు మీరు వచ్చారు, సమస్యలు పరిష్కరించడం లేదు, ప్రజలకు సమస్యలు ఉన్నవి, మీరేమో రమ్మంటున్నారు ప్రజా దర్బారు పేరున. అందుకు వస్తున్నారు, అవసరాలు ఉన్నాయి కాబట్టి. అలాగే గ్రీవెన్స్ పేరున కాలం గడపడానికి గ్రీవెన్స్లు పెడుతున్నారు. ధర్నా 1400కు పైగా ఉన్న గ్రామాలను, గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలకు మార్చమని. దానికి సంజయ్ రాయ్ గారు ఒత్తాసు పలికారు, మద్దతు ఇచ్చారు, వచ్చారు. బంజుదేవ్ గారు కూడా ఒత్తాసు పలికారు, మద్దతు ఇచ్చారు, వచ్చారు. అదే అడుగుతున్నారు ఇప్పుడు. ఆ రోజు ఆ ప్రభుత్వం చేయలేదని మీకు కదా మంచి పనులు మీరు మంచి పనులు చేస్తారని మీకు ఇచ్చాము, మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదని మన మీటింగ్ పెట్టుకున్నారు 28వ తేదీన వాళ్ళందరూ. అదే గ్రామంలో మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు డిమాండ్స్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారు? దానికి మేము వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చింది, మీరు వచ్చిన తర్వాత బానిసత్వం వచ్చింది. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం మీ దగ్గర ఏం పరిపాలన చేస్తున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తున్నారు, బానిసత్వ పరిపాలన. రెడ్ బుక్ రాజ్యాంగం నా రెడ్ బుక్ తాలూగా ఫలితం కనిపించింది, 3 IPS సస్పెండ్ కావడం వల్ల చెప్పాడు ఆయన. పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, చెప్తున్నాను నేను. ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల మధ్యలో చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు. చివరికి లోకేష్ గారిని కూడా సార్లు తీసుకొచ్చారు. అప్పుడు ఆయనకి పదవులు ఎదుర్కొని ఆయన విద్యాశాఖ మంత్రి గారు, ఆయన చేత కూడా చెప్పించారు. గిరిజన ప్రాంతం అంతా తిప్పారు, సాలూరులో కూడా వచ్చారు ఆయన. జీవో నంబర్ 3 పునరుద్ధరణ చేస్తాము అని జీవో నంబర్ 3 గురించి మాట్లాడారు విజయవాడలో. ఈ విషయం నేను చెప్పింది కాదు, జగదర వరుసలో మన వాళ్ళ నిరసనలో ధర్నాలే చెప్పింది, మీ మీడియాలో వచ్చిందే నేను చెప్తున్నాను. కాబట్టి దాన్ని ఇప్పుడు పరిష్కరిస్తారంటున్నాను. మంత్రి హామీలు ఇచ్చిన వాడు, గిరిజన ఎమ్మెల్యే, గిరిజన శాఖ మంత్రి, మీరే హామీలు ఇచ్చారు. ఎమ్మెల్సీలో ఉండేటప్పుడు హామీలు ఇచ్చారు, ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, ఎన్నికలు అయిపోతే హామీలు ఇచ్చారు. దాన్ని పరిష్కరించండి. మీకు చిటికలో పరిష్కరించగలరా? ఏది కూడా ఏదైనా పరిష్కరిస్తారు చిటికలో. మేమైతే చేయలేకపోయినామని చెప్తున్నాము, మీరే చెప్తున్నారు, గిరిజనులు కూడా అదే చెప్తున్నారు. అప్పుడు చెప్పేది చేయలేకపోయారు కాబట్టి అందుకే మేము మీకు దగ్గర అయ్యాము, గెలిపించామని చెప్తున్నారు. చేయండి పనులు. రెండు కూడా అట్లేదు. మీరు ఎప్పుడో చేస్తారు, దానికి కూడా మీరు చెప్పండి. అట్లేదు ఓ డేట్ ఇవ్వండి, గిరిజనులకు చెప్పండి.